ఎవరు? డ్రిల్లర్ని మేడం. సైట్ నుండి మనోహర్ గారు పంపించారు. మీ పూజ రూమ్ లో ఏదో పని ఉంది. ఓకే ఓకే, రండి రండి, లోపల రండి. పెన్సిల్ తో మార్క్ చేసిన చోటల్లో కొట్టేయండి. సరే మేడం. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. టీ కాఫీ ఏదైనా? వద్దు మేడం, థ్యాంక్స్. ప్రియా ఎవరొచ్చారమ్మా? ఆయన సైట్ నుంచి డ్రిల్లర్ ని పంపించారు అత్తయ్య. పూజ రూమ్ ని చూపించాను. సరే. ఏమైందా మైత్రికి? నేను వెళ్ళి మంచిగా తీసుకొస్తానండి. ఇదిగో బాబు, బాబు లే లే బాబు లే. ఇదిగో మంచినీళ్ళు తాగుతావా? తాగు. ఏమైంది? లే బాబు లే, మెల్లగా మెల్లగా. ఏమైంది? ఏమైంది? షాక్ కొట్టిందా? ఏమో తెలియదు అత్తయ్య. చెప్పండి, ఏమైంది బాబు? 8 సంవత్సరాలుగా ఈ వర్క్ లో ఉన్నాను. చాలా షాకులు తిన్నాను. ఇప్పుడు తగిలిన షాక్ చూస్తుంటే ఇదేదో ఇండస్ట్రియల్ పవర్ లా ఉంది. ఇండస్ట్రియల్ పవరా? మీరు సార్తో చెప్పి ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి వైరింగ్ అంతా చెక్ చేయించండి. సరే సరే సరే. అసలే చిన్నపిల్లలు తిరిగి సంగతి మేము చూసుకుంటాం, నీకేం కాలేదుగా. ఇప్పుడు నా వల్ల కావట్లేదు. నేను తర్వాత వచ్చి ఈ పని అంతా చేస్తాను. అయ్యో, అది ఇంకొక రోజు చూసుకోవచ్చులేను. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో. సరే. ఉండండి, నేను తీసేస్తాను. ఇదిగోండి, నేను ఇదిగోను అత్తయ్య. నేను తీసుకొస్తాను పదా. ఒంటరిగా వెళ్ళగలవుగా? వెళ్ళగలను. ఇటు ఇవ్వు, నేను పట్టుకుంటాను. పర్వాలేదండి. ఇవ్వు బాబు, జాగ్రత్త. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. మెల్లిగా వెళ్ళండి. అయ్యో అబ్బా, నేను భయపడిపోయాను. అసలు ఎలా జరిగింది? అయ్యో, ఏం చెప్పమంటావు? ఈ విషయం అమ్మకు తెలిసిందంటే మరుక్షణమే ఇల్లు ఖాళీ చేసేద్దామని పట్టుబడుతుంది. అన్నయ్యకి తెలిస్తే మంత్రాలు పూజలనే హడావుడి చేస్తాడు. అసలే ఎన్నో ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఏదో కీడు జరగబోతుందని మాత్రం నా మనసు శంకిస్తోంది. మోహన్, ఏంటన్నయ్య స్వీట్ బాక్స్ తో వచ్చావు? ఏదైనా హ్యాపీ న్యూసా? ఏంటో చెప్పు. నోరు తెరవు, చెప్తాను. చెప్పు. ఏంటి? వెంటనే చెప్పాలా? నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అన్నయ్య? కంగ్రాట్స్. కంగ్రాట్స్. అంతకంటే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి? 10,000 రూపాయలు శాలరీ ఇంక్రిమెంట్ చేశారు. వా! మనం 20 సంవత్సరాల్లో హౌసింగ్ లోన్ ఫినిష్ చేద్దాం అనుకున్నాం కదా. అవును. ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూడు, 15 సంవత్సరాల్లోనే ఫినిష్ చేయొచ్చు. ఏమిటింత లేటు? నీకోసమే వెయిటింగ్. నిజమా? వదినా, ఏంటి వదినా 1000 వాట్స్ బల్బ్ లాగా బ్రైట్ గా ఉంది ఫేస్? ఏంటి విషయం? గుడ్ న్యూస్. ఏమండి, మనం వచ్చాడు. మీరే వచ్చి మెల్లగా అమ్మా, నొప్పి పెడుతోంది. సరిగ్గా కూర్చోవి. అడవిలా పెంచేసుకున్నావు జుట్టు. అమ్మా, ఎందుకు ఊరికే దాన్ని తిడతావు? లోపల ఉన్నదంతా బంక పట్టాయి కాబట్టి పెరుగుదల బాగుంది. అమ్మా చూడమ్మా. అవును, మీరంతా గారం చేసే దీన్ని చెడగొట్టారు. బాబాయ్ నాకు, బాబాయ్ నాకే. ఇది కదా తల్లి, ఇది నీకు. అండ్ దిస్ ఇస్ ఫర్ యు. బాబాయ్ ఎవరికి? ఇది మీ పిన్ని కోసం. ప్రియా, చూసావమ్మా, పెళ్ళానికేమో గిఫ్ట్, నీకేమీ లేదు. నోరు మూసుకోవే. నువ్వు కాస్త ఊరుకుంటావా? నీకే లోపల పెట్టే. ఏమిటా గిఫ్ట్? ఏం లేదే, ఊరికే కుక్ బుక్ అంతే. వదినా, సూపర్ గిఫ్ట్. థ్యాంక్స్. ఏం లేదమ్మా, చదివి బాగా వంట చేసింది అనుకో, మనకే కదా వచ్చింది. మనందరికీ గిఫ్టే కదా. నేనేమన్నారా? మనో అనయ్య, ఏంటి గుడ్ న్యూస్? ప్రమోషన్ వచ్చిందిరా. మళ్ళీ ప్రమోషన్? అంతకంటే గుడ్ న్యూస్ ఉంది. 10,000 శాలరీ ఇంక్రిమెంట్. క్యాలిక్యులేట్ చేసి చూడు. మనం ఇంట్లో క్లియర్ చేయడానికి 20 ఏళ్ళు పడుతుంది అనుకున్నాం కదా. ఇప్పుడు 15 ఏళ్ళలో క్లియర్ చేసి మనం. సూపర్. లెట్స్ గో అండ్ సెలబ్రేట్. కమ్ 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 కమ్. వాట్స్ దిస్? ఇదేంటి ఇంకా మేకలు కొట్టలేదా? అమ్మా ఏమైందమ్మా? డ్రిల్లర్ని పంపించారు కదా. వచ్చాడు. వాడు ఏకంగా పోయేవాడే. ఏమైంది? ప్రియని అడుగు, ఏం జరిగిందో వివరంగా చెప్తుంది. ప్రియా, ఏం జరిగింది? ముందు మీరు స్నానం చేసి రండి, తర్వాత చెప్తాను.
రూఫ్ లో వాటర్ లీకేజ్ ఉంది మనో. ఫ్లాట్ అసోసియేషన్ తో మాట్లాడాలి. ఆ యూస్లెస్ పిల్ల వాచ్మెన్ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాడు, అందుకనే వాటర్ లీక్ అయ్యి సీప్ అయింది అంతే. మనో, నువ్వు తీసుకొచ్చిన కుక్ బుక్ భలే ఉంది. థ్యాంక్ యూ. కానీ అంత నాన్ వెజ్. లోపల ఉన్న రెసిపీలు కనుక చూసేవరకు అలాగే మైక్ వచ్చి పడిపోతావు. మనో, అందుకే చెప్తున్నా, ఈ రోజు విందుకి రెడీ అయిపో, వచ్చేస్తున్నా. టార్జన్ బాయ్. సరే, పేజ్ నెంబర్ 35కి వెళ్ళు. చికెన్ తందూరి. ఏది తలో ఏది కాలో అర్థం కావట్లేదు. నేనేమైనా సర్కిస్తానా? అయితే ఏదైనా ఈజీగా స్టార్ట్ చేద్దామా? పేజ్ నంబర్ 45, చికెన్ మంచూరియన్. అమ్మ నా టార్జను, బుక్ అంతా బై హార్టా? అన్ని తెలుసుకుని రెడీగా ఉండద్దు. ఇది నాకు ఇలాంటి చిల్లరతిళ్ళ వ్యవహారం ఏం వద్దు. చక్కగా రుచికరమైన 7 కోర్స్ ఫుల్ మీల్స్ కావాలి. Shut up. నేను దీనికి గట్టి సమాధానం తర్వాత మీల్స్ నచ్చలేదా? నచ్చలా. సరే, ఇది చచ్చా, వేస్ట్. ఇది ఏయ్, ఇది చూసావా మను? ఇది చూడు, దీనికేం పేరు పెట్టావు? ఏయ్, ఒక నిమిషం ఉండు. గ్లాస్. అయ్యో, రక్తం వస్తుంది మను. ఇంట్లో ఇండస్ట్రియల్ పవర్ వస్తుందని ఉదయం డ్రిల్లర్ అన్నాడు. ఇండస్ట్రియల్ పవరా? ఊరికే వాక్కు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి కదా? చేస్తున్నాయి. మరి ఇంకేంటి ఇండస్ట్రియల్ పవర్? స్విచ్ ఊరికే ఆఫ్ ఆన్ చేస్తే బల్బ్ అలాగే పగులుతుంది. మెల్లగా జాగ్రత్త. సరే, నేను చెప్పేది వింటావా? ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఆ కుక్ బుక్ విషయానికి వద్దాం. ఇవాళ చూసిన రెసిపీలన్నీ కష్టంగా ఉన్నా నేను ఫస్ట్ పడుకోవడం సిద్ధంగా. అర్థమైందా? ఏంటి ఏం కావాలి నీకు? చెప్పేది విను. ఇదిగో ప్రియా, ఇది చూడు, అంత ఆశగా బుక్ కొనుక్కొచ్చాను. మరి దివ్య, ఏంటిది? పెళ్లికి ఈ బట్టలతోనే వస్తావా? వదినా, నేను పెళ్లికి వస్తున్నానని ఎవరన్నారు? ఇవాళ నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, నేను కాలేజ్కి వెళ్ళాలి. అక్కర్లేదు, రిజల్ట్ తెలిసిన విషయమే కదా. ఎందుకు అవసరంగా డబ్బులు పెట్రోల్ వేస్ట్ చేస్తావు? 3 ఏళ్లలో ఏ ఒక్క సబ్జెక్ట్ లోనైనా పాస్ అయ్యావా? అది జన్మలో పాస్ అవుదురా. అమ్మా, సరే ఇట్రా, నేను చెప్పేది విను. ఈ ఇంట్లో వాళ్ళందరూ నీతో ఎంత ప్రేమగా ఉంటున్నావు. అయితే ఇప్పుడేంటి? మా అందరి కోసం ఒక చిన్న పని చేసి పెడతావా? ఏం పని చేయాలి? కష్టపడి ఒక్క సబ్జెక్ట్ లోనైనా పాస్ అవుతావా? నీకే కార్ కావాలంటే ఆ కార్ కొని పెడతాను. నువ్వు దిగులు పడకరా, నీ చెల్లెలు నీ ఖర్చు పెట్టే అవకాశం ఇవ్వదు. అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి జోకులా? వదిన కోసం ఊరుకుంటున్నాను. తీసుకోండి. వదినా, ఏంటి? ఉదయం అడిగానే ఆ 200. ఇవిగో. థ్యాంక్ యూ. సో నువ్వు పెళ్లికి వెళ్ళడం లేదు? తనకి ఏమైందట? ఒంట్లో బాలేదట. అది నమ్ముతున్నావా? ఫ్రిడ్జ్ తెరిచి చూడు. 2 బియర్ బాటిల్స్ ఉన్నాయి. ఎనిమిది సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిందానా? 2 బియర్ బాటిల్స్. చెత్తలా ఉంది. ఇవాళ పాలు విరిగిపోయాయి. మొహానికి చేతికి దెబ్బలు తగిలాయి. చూడడానికి రౌడీలా ఉన్నాను. ఆ వాళ్ళకంతా వెళ్ళాలని ఫ్యామిలీని పంపించేశాను. తర్వాత అది రేపు ఆఫీస్ కి ఆ ఫైల్ పంపించేసాయి. ఓకే, ఎవరో వచ్చినట్టున్నారు, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. వస్తున్నా. దెబ్బైపోయావే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హ్యారీ.
గుడ్ మార్నింగ్ మనోహర్. సార్ నా చంప ఇక్కడే ఉంది, లాగి ఒకటి కొట్టండి. చెంప మీద కొట్టేంతగా మీరేం తప్పు చేశారు? అది కాదు సార్, ఫ్రైడే మిమ్మల్ని భోజనానికి పిలిచాను, అది జ్ఞాపకం ఉంది. కానీ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి, అది మర్చిపోయాను. అందరూ పెళ్లికి వెళ్ళిపోయారు, నేను మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. సారీ. ఏం పర్వాలేదు, ఈ మాత్రానికి ఎందుకు సారీ? సార్ మధ్యాహ్న వేళల్లో బీర్ తాగుతారా? ఎప్పుడన్నా అదే కంపెనీ ఉంటే. ఏ ఏమండి నేనున్నానుగా. సార్ సార్ ఏమైంది? హ్యారీ ఏమైంది సార్? మనోహర్, నా కళ్ళజోడు ఉండండి, స్టిక్ ఇదిగోండి కళ్ళజోడు, ఇదిగోండి స్టిక్. థ్యాంక్ యూ. నేను వెళ్ళి హ్యారీని తీసుకొస్తాను. హ్యారీ వద్దు మనోహర్, నే లేకుండా ఎక్కడికి పోతుంది? అదిగో నన్ను పిలుస్తోంది చూడు. అది ఇక్కడ ఏదో చూసి భయపడింది అనుకుంటున్నాను. దాని గొంతులో నాకు భయం వినిపించింది. అది దేన్ని చూసిందో తెలియడం లేదు. సరే, నేను ఇంకో రోజు వస్తాను. సారీ మనోహర్, ఇవాళకి బియర్ గురించి మనం మర్చిపోదాం. ఐ అండర్స్టాండ్ సార్. ఓకే సార్. ఐఎమ్ సారీ. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఐఎమ్ ఫైన్. హ్యారీ, హ్యారీ, కమ్ హియర్.